ఒరిస్సా వెళ్తే ఈ దేవాలయాలను తప్పకుండా సందర్శించండి. వీడియోని చూసే ముందుగా వీడియోని ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒరిస్సా అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ ప్రాచీన దేవాలయం పూరి పట్టణంలో ఉంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలు ఉన్న 3 పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు బడా దందాగా పిలిచే పూరిలోనే అతిపెద్ద మార్గం నుంచి చివరి గమ్యస్థలమైన గుండీచా ఆలయం వరకు జరుగుతుంది. ఒరిస్సాలో రెండవ ముఖ్యమైన ప్రదేశం కోణార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయం పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం. ఒడిస్సా ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. ఈ దేవాలయం చుట్టూ 24 చక్రాలుంటాయి. ఈ 24 చక్రాలు రోజులో 24 గంటల సమయాన్ని సూచిస్తాయి. ఈ ఆలయ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఆలయ గర్భగుడిలో సూర్యదేవుని విగ్రహం లేదు. ఒరిస్సాలో 3వ ముఖ్యమైన దేవాలయం లింగరాజ్ దేవాలయం. లింగరాజ ఆలయం ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో గల అత్యంత ప్రాచీన ఆలయం. లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థం. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడింది. ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలో అన్ని ఆలయాల్లో కల్లా పెద్దది. ఆలయం మధ్య గోపురం 180 అడుగుల ఎత్తు ఉంది. ఈ ఆలయం కళింగ వాస్తుశిల్పం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ఆలయ సముదాయంలో 108 ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగాన్ని హరిహరులుగా పూజిస్తారు. అందుకే స్వామిని బిల్వదళాలతో పాటు తులసి ఆకులతో కూడా అర్చిస్తారు. ఒడిస్సాలో తప్పకుండా దర్శించవలసిన 4వ దేవాలయం మా తారాతరణి మందిర్. ఈ క్షేత్రం బ్రహ్మపూర్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో, ఒడిస్సాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్ సమీపంలో ఋషికుల్యా నది ఒడ్డున ఉన్న కుమారి కొండల వద్ద ఉన్న ఆదిశక్తి యొక్క హిందూ దేవాలయం. దక్షయజ్ఞం యొక్క సంఘటనల సమయంలో విష్ణువు యొక్క సుదర్శన చక్రం చేత కత్తిరించబడిన తరువాత మా సతీ యొక్క శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలే శక్తిపీఠాలు అని నమ్ముతారు. తారాతారిణి మందిరం మా సతీ రొమ్ములు పడిన చోట ఉందని చెబుతారు. ఈ ఆలయం 4 ఆదిశక్తి పీఠాలలో ఒకటి. ఒరిస్సాలో సందర్శించదగ్గ 5వ దేవాలయం బిర్జాదేవి ఆలయం. ఇది ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్కు ఉత్తరంగా సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజ్పూర్లోని ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ప్రస్తుతం ఉన్న ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రధాన విగ్రహం దుర్గాదేవి. ఆమెని ఈ ఆలయంలో బిర్జాదేవిగా పూజిస్తారు. స్కంద పురాణం ప్రకారం ఈ ఆలయ దర్శనం చేసిన వెంటనే యాత్రికుల మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ప్రసిద్ధి. ఒరిస్సాలో సందర్శించదగ్గ 6వ దేవాలయం మా భట్టారిక ఆలయం మహానది ఒడ్డున ఉంది. ఇది కటక్ నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. భట్టారిక దేవాలయాన్ని తారణిపీఠ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో దసరా పండుగను చాలా బాగా జరుపుతారు. ఒరిస్సాలో సందర్శించదగ్గ 7వ దేవాలయం సామలేశ్వరి ఆలయం. ఇది సంబల్పూర్ లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం 2 ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఒరిస్సాలో సందర్శించదగ్గ 8వ దేవాలయం మధ్యగౌరమ్మ ఆలయం. ఇది రాయగఢ్ లో వెలిసి ఉన్న ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు చైత్రోత్సవం జరుగుతుంది. ఆ 5 రోజులు సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాన్ని, గాజుల్ని ముడుపులు కడతారు. దీన్ని ముడుపుల చెట్టు అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇలాంటి ఇంకెన్నో పురాతనమైన ఆలయాలు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.